ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 చాప్టర్ 3లోని ఆర్టికల్ 13 నుండి 22 వరకు దీనికి ముందు వీడియోలో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆర్టికల్ 22A నుండి 37 వరకు చెప్పడం జరిగింది. ఆర్టికల్ 22A ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ప్రాపర్టీని కానీ రైట్ని కానీ సేల్ చేయాలనుకున్నప్పుడు వాటిని పబ్లిక్ ఆక్షన్ పద్ధతి ద్వారా సేల్ చేయాలి. ఆక్షన్ వేసే ముందు సంబంధించిన వివరాలు ప్రకటన ఇవ్వాలి, అలాగే తగిన సమయం కూడా ఇవ్వాలి. ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్కి ఆ ప్రాపర్టీని కానీ రైట్ని కానీ సేల్ చేయాలి. ఈ ఆక్షన్కి సంబంధించిన అన్ని వివరాలు సేల్ రిజిస్టర్లో పొందుపరచాలి. ఈ రిజిస్టర్లో హైయెస్ట్ బిడ్డర్ అలాగే లోయెస్ట్ బిడ్డర్ యొక్క సంతకాలు తీసుకోవాలి. ఆర్టికల్ 23A ఈ ఆర్టికల్ ప్రకారం ఇరిగేషన్ కోసం సప్లై చేసే వాటర్ యొక్క రెవెన్యూ, ఇన్ కేస్ వాటర్ ఏదైనా మిల్క్ కానీ ప్లాంటేషన్ కానీ ఇండస్ట్రీకి కానీ సప్లై చేస్తే దాని నుండి వచ్చే రెవెన్యూ కలెక్ట్ చేసే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్పై ఉంటుంది. ఈ అకౌంట్స్ని అసెస్ చేసే బాధ్యత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్పై ఉంటుంది. దీంతోపాటు కెనాల్స్ నుండి వచ్చే ఇతర ఉత్పత్తులు పై వచ్చే రెవెన్యూ కూడా రియలైజ్ అయ్యేలా చూసుకునే బాధ్యత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్పై ఉంటుంది. వీటితో పాటు చెట్ల నుండి, పశుగ్రాసం నుండి, ఫిషరీస్ నుండి వచ్చే రెవెన్యూకి సంబంధించిన బాధ్యత కూడా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్పై ఉంటుంది. ఆర్టికల్ 23B ఆర్టికల్ 23Aలో తెలుసుకున్న కొంత పార్ట్ ఇక్కడే మళ్ళీ 23Bలో వస్తుంది. నేచురల్ స్ట్రీమ్స్ నుండి, ట్యాంక్స్ నుండి, ఛానల్స్ నుండి, కెనాల్స్ నుండి వేరియస్ పర్పసెస్ కోసం సప్లై చేసిన వాటర్ నుండి వచ్చే రెవెన్యూ అసెస్ చేసి కలెక్ట్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్పై ఉంటుంది. దీంతోపాటు చనిపోయిన లేదా గాలికి పడిపోయిన చెట్ల నుండి వచ్చే ఆదాయం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పట్టా వైడర్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 18 ప్రకారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారి సూపర్విజన్లో నావిగేషన్ మరియు ఇరిగేషన్ వర్క్స్కి సంబంధించిన భూములలో ఉన్న చెట్లపై వచ్చే రెవెన్యూని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేయవలసి ఉంటుంది. దీని నిమిత్తం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు స్టాఫ్ని మెయింటైన్ చేయరు. బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 18 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే వాటి యొక్క రెవెన్యూని కలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలా కలెక్ట్ చేసిన రెవెన్యూని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇన్లాండ్ వాటర్స్లోని ఫిషరీస్ని సేల్ చేసే రైట్ వాటి కలెక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్పై ఉంటుంది. ఆర్టికల్ 24A కోర్ట్ ఆఫ్ వార్డ్స్ వారి మేనేజ్మెంట్లో లేని ఏదైనా ఎస్టేట్ను సర్వే చేసినప్పుడు ఆ సర్వే యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ను ముందుగానే రికవరీ చేయవలసి ఉంటుంది. ఆ సర్వే 18 మంత్స్కి పైబడి ఉంటుందని అంచనా వేసినట్లయితే ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్ని ఇన్స్టాల్మెంట్లో రికవరీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రూలు, ఆర్డర్స్ ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923లో పేర్కొనబడినవి. దీనినే ఏపీ యాక్ట్ 8 ఆఫ్ 1923 అంటాం. స్టేట్ ప్రొపరేటర్ ఇన్స్టాల్మెంట్ సరిగ్గా పే చేయకపోతే 3 months లోపు ఇన్స్టాల్మెంట్స్ అన్నీ పే చేయకపోతే సర్వే ఆప్ చేస్తామని చెప్పి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సర్వేకి సంబంధించిన వ్యయాన్ని సర్వే ఆఫీసర్ ఖర్చు చేయడం జరుగుతుంది. వాటి వివరాలు ప్రతి నెలాఖరున సర్వే ఆఫీసర్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సర్వే పూర్తయిన తర్వాత సర్వే పూర్తి చేయడానికి అయిన ఖర్చు యొక్క పూర్తి వివరాలు అకౌంటెంట్ జనరల్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 24B ఏదైనా ఒక సర్వే లోకల్ బాడీస్ తరఫున కానీ ఆఫ్ వార్డ్స్ వారి ద్వారా మేనేజ్ చేసే ఎస్టేట్ యొక్క సర్వే కానీ సర్వే కాస్ట్ని ముందుగా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, తర్వాత దానిని రికవరీ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటే ఏదైనా ఒక ఎస్టేట్కి లీగల్ బాడీ ఉంటే దానిని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అని అంటాం. గవర్నమెంట్ సర్వే నిమిత్తం ఖర్చైన మొత్తాన్ని రికవరీ చేసే ప్రాసెస్ని ఇప్పుడు మనం చూద్దాం.
సర్వే ఆఫీసర్ సర్వే నిమిత్తం ఖర్చు పెట్టిన బిల్ను ట్రెజరీ ఆఫీసర్ ద్వారా ఎస్టేట్ కలెక్టర్కి లేదా లోకల్ బాడీకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వారు ఒక వారంలోపు చెక్ ద్వారా పేమెంట్ చేయవలసి ఉంటుంది. వారు పేమెంట్ చేయకపోతే ట్రెజరీ ఆఫీసర్ అకౌంటెంట్ జనరల్కి ఈ విషయాన్ని రిపోర్ట్ చేయాలి. లోకల్ బాడీస్ నుండి రికవరీ చేయవలసి ఉంటే ట్రెజరీ ఆఫీసర్ వాటిని గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్ నుండి రికవరీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సబ్సిడరీ రూల్ 25 అండర్ ట్రెజరీ రూల్ 16లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 25 ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి హాస్టల్ అటాచ్ అయి ఉంటే ఆ హాస్టల్ బిల్డింగ్ యొక్క రెంట్ రికవరీ గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఆ హాస్టల్ బిల్డింగ్కి ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క డిపార్ట్మెంటల్ అథారిటీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తుంది. ఆ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం రెంట్ని రికవరీ చేయవలసి ఉంటుంది. రికవరీ చేసిన రెంట్ని కామన్ ఫామ్ 307లో పర్టికులర్స్ ఫిల్ చేసి మంత్లీ రిటర్న్స్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా అకౌంటెంట్ జనరల్కి సబ్మిట్ చేయాలి. హాస్టల్ బిల్డింగ్కి ఎలక్ట్రిక్ ఇన్స్టాలేషన్ చేసినట్లయితే దాని యొక్క రెంట్ని రేస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిక్ పవర్ కన్జంప్షన్ ఛార్జెస్ కూడా హాస్టల్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరి వద్ద సమానంగా విభజించి రికవరీ చేయవలసి ఉంటుంది. ఆర్టికల్ 26A కోర్టు విధించిన ఫైన్స్ని కలెక్ట్ చేయడానికి అలాగే వాటి అకౌంట్ చూసుకోవడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు. వారు చేయవలసిన డ్యూటీస్ గురించి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1931లోని 316వ రూల్ ప్రకారం ప్రతి కోర్టు వారు ప్రతి నెల ఆ నెల చివరి రోజున ఆ డిస్ట్రిక్ట్ జడ్జికి కానీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి కానీ అకౌంట్స్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. ఆ స్టేట్మెంట్లో ఫైన్స్కి సంబంధించిన డిమాండ్, కలెక్షన్ అలాగే ఇంకా బ్యాలెన్స్ ఉన్న ఫైన్స్ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారు ఈ ఫైన్స్ కలెక్షన్ యొక్క ప్రోగ్రెస్ని పర్యవేక్షిస్తారు. అలాగే ప్రతి నెల ఈ ఫైన్స్ స్టేట్మెంట్ని కన్సోలిడేట్ చేసి ట్రెజరీ ఆఫీస్కి ప్రతి నెల ఆ మంత్ బిగినింగ్లో సబ్మిట్ చేయాలి. ఆ స్టేట్మెంట్ ప్రకారం ట్రెజరీ ఆఫీసర్ ట్రెజరీ అకౌంట్లో రెమిట్ అయిన ఫైన్స్ తోటి వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ట్రెజరీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ జడ్జి తోటి లేదా మెజిస్ట్రేట్ తోటి డిస్కస్ చేసి నెసెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 26B ఈ ఆర్టికల్ని యాస్టీస్గా చదివితే అది ఎంత కాంప్లికేటెడ్గా ఉందో అర్థమవుతుంది. మీరు ఒకసారి పాస్ చేసుకొని చదవండి. అది అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో కూడా చూడండి. ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొంచెం కష్టం, అయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక జిల్లాలో ఒక కోర్టులో వేసిన ఫైన్ వేరొక జిల్లా ట్రెజరీలో పే చేసినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణా జిల్లాలో ఒక కోర్టులో ఫైన్ వేశారు. అయితే ఆ ఫైన్ని వారు పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో ఒక ట్రెజరీలో పే చేశారు. ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎందుకంటే ఆ అమౌంట్ కృష్ణా జిల్లాలోని ట్రెజరీకి సంబంధించిన అమౌంట్, కానీ పే చేసింది మాత్రం గుంటూరు డిస్టిక్లోని ట్రెజరీలో. ఎవరైతే ఫైన్ పే చేశారో వారు ఆ రిసిప్ట్ని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కోర్టు యొక్క స్టేట్మెంట్లో ఆ అమౌంట్ జమ అయినట్టు కనబడుతుంది, కానీ ఆ జిల్లాలోని ట్రెజరీలో ఆ అమౌంట్ కనబడదు. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్లోని ట్రెజరీ వారు కృష్ణా జిల్లాలోని కోర్టుకి పే చేసిన అమౌంట్ వివరాలు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆ కోర్టు వారు వారి యొక్క ఫైన్స్ రిజిస్టర్లో అలాగే మంత్లీ స్టేట్మెంట్లో ఆ పర్టిక్యులర్ ట్రెజరీలో జమ అయినట్లుగా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. గుంటూరులో ఒక బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది. నా ఫ్రెండ్ ఒకరు విజయవాడలోని బ్యాంకులో నా అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. ఆ అమౌంట్ రియలైజ్ అయింది విజయవాడ బ్రాంచ్లో, కానీ గుంటూరులో ఉన్న నా అకౌంట్ స్టేట్మెంట్లోకి జమ కనబడుతుంది. అలాగే నా బ్యాంక్ స్టేట్మెంట్లో
ఒక నేరేషన్ కనబడుతుంది. అది ఏ పర్టికులర్ బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ అయింది, ఏ టైంకి డిపాజిట్ అయిందని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే కోర్టుకి సంబంధించిన వ్యవహారం కూడా జరుగుతుంది. ఆర్టికల్ 27. ఈ ఆర్టికల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెవెన్యూ కలెక్షన్, వాటి అకౌంట్స్ స్టేట్మెంట్ మెయింటెనెన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేటర్ ఉంటారు. వారి యొక్క డ్యూటీస్ గురించి ఈ ఆర్టికల్లో చెప్పారు. వారు ఫారెస్ట్లో లభించే శాండిల్వుడ్, టేక్, అలాగే అదర్ టింబర్, ఫైర్వుడ్, చార్కోల్, బ్యాంబూస్, అలాగే మిగిలిన ప్రొడక్ట్స్ వాటి సేల్ అండ్ ఎక్స్పోర్ట్ గురించి, వాటి నుండి వచ్చే రిటర్న్స్ గురించి చెక్ చేసి అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఈ స్టేట్మెంట్ని ఎవ్రీ మంత్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి కూడా సబ్మిట్ చేయాలి. వారు ఆ స్టేట్మెంట్ని వెరిఫై చేసి ఏవైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దానికి సంబంధించిన నెసెసరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 28. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే కమర్షియల్ అంటే వాణిజ్యానికి సంబంధించిన కొనుగోలుదారుల బిల్స్పై వచ్చే అమౌంట్ని కలెక్ట్ చేస్తారో ఆ అమౌంట్ని స్టేట్ బ్యాంక్లో కానీ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్లో కానీ డిపాజిట్ చేయాలి. అలా వీలు కాకపోతే ప్రభుత్వ అనుమతితో వాటిని ప్రైవేట్ బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు. ఆ బ్యాంక్స్ గవర్నమెంట్కి ఆ అమౌంట్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 29. స్టేట్లో ఉన్న సర్టన్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వేరే స్టేట్ నుండి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఈ స్టేట్ స్టూడెంటే అని కన్సిడర్ చేయడానికి ఇక్కడ 2 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్ ఏమిటంటే, ఫస్ట్, స్టూడెంట్ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ లేక గార్డియన్ కానీ స్టూడెంట్ యొక్క అడ్మిషన్కి ముందు అట్లీస్ట్ 2 ఇయర్స్ స్టేట్లో రెసిడెంట్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్, స్టూడెంట్ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ ఈ స్టేట్లో పుట్టి వారు ఇండియాలో ఎక్కడైనా పబ్లిక్ సర్వెంట్గా సర్వీస్ చేస్తున్నట్లయితే ఆ స్టూడెంట్ని కూడా ఈ స్టేట్కి సంబంధించిన వారిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఈ కన్సెషన్ని ఎక్స్టెండ్ చేసి వారిని వర్చువల్గా ఈ స్టేట్కి సంబంధించిన వారిగా భావించడం జరుగుతుంది. ఆర్టికల్ 30. ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారి ద్వారా గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రైవేట్ పర్సన్స్ వద్ద సర్టెన్ ఫీజు వసూలు చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు సివిల్ మెడికల్ కోడ్లో ఉంటాయి. ఆర్టికల్ 30A. ద డైరెక్టర్ సైంటిఫిక్ సెక్షన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు ప్రొవైడ్ చేసే సర్వీసెస్కు సంబంధించిన రూల్స్ అలాగే వాటి ఫీజు గురించి ఆ డిపార్ట్మెంట్ అపెండిక్స్ 26లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మెమో నెంబర్ను కూడా మీరు ఈ స్క్రీన్పై చూడవచ్చు. ఆర్టికల్ 31. ఈ ఆర్టికల్ ప్రకారం అకౌంటెంట్ జనరల్ స్పెషల్ రికవరీస్ నిమిత్తం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ రిజిస్టర్లో గవర్నమెంట్కి సాధారణంగా వచ్చే రెవెన్యూస్ కాకుండా వేరే మిస్లేనియస్ అమౌంట్స్ని ఈ రిజిస్టర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మున్సిపాలిటీస్ నుండి, కాంట్రాక్టర్స్ నుండి, అలాగే ఇతరుల నుండి వచ్చే కంట్రిబ్యూషన్స్ని ఈ రిజిస్టర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నమెంట్ వివిధ డిపార్ట్మెంట్ అథారిటీస్కి రెవెన్యూ రిఫండ్స్ని శాంక్షన్ చేయడానికి ఇచ్చిన అధికారాలను అపెండిక్స్ 2లో స్పెసిఫై చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రూల్స్ అండ్ కోడ్స్ని డిపార్ట్మెంట్ మాన్యువల్స్లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 33. ఈ ఆర్టికల్ రిఫండ్ ఆర్డర్ యొక్క ప్రాసెస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఆ రిఫండ్కి సంబంధించిన అకౌంట్ని చూస్తున్నారో వారు ఆ రిఫండ్ ఆర్డర్పై సంతకం చేయాలి. అలాగే ఏ క్లాస్ కింద వాటిని రిఫండ్ చేస్తున్నారో మెన్షన్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఓచర్ మెయింటైన్ చేసి అలాగే ఎంతైతే రిఫండ్ అమౌంట్ ఉంటుందో అది ట్రెజరీలో జమ అయ్యేట్టు చూసుకోవాలి. ఇన్ కేస్ ఆ రిఫండ్ అమౌంట్ని హయ్యర్ అథారిటీ శాంక్షన్ చేయకపోతే
ఆ గవర్నమెంట్ సర్వెంట్ రిఫండ్ ఆర్డర్ శాంక్షన్ చేయడం కోసం సెపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిఫండ్కి సంబంధించిన ఓచర్ని రిఫరెన్స్ ఇస్తూ దాన్ని సర్టిఫైడ్ కాపీకి అటాచ్ చేయాలి. ఆర్టికల్ 34. గవర్నమెంట్ సర్వెంట్ రిఫండ్ ఆర్డర్పై సైన్ చేసే ముందు ఏం చేయాలి? ఏ అమౌంట్ అయితే రిఫండ్ చేస్తున్నారో దానికి సంబంధించిన రిసిప్ట్, వాటి పర్టిక్యులర్స్ ఒరిజినల్ రికార్డ్స్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ట్రేస్ చేయాలి. అలాగే సేమ్ అమౌంట్ని ఇదివరకు ఎప్పుడైనా రిఫండ్ చేశారా, రిఫండ్ చేసి దానికి సంబంధించిన రికార్డ్స్ని ఏమైనా డిస్ట్రాయ్ చేశారా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఆర్టికల్ 35. ఈ ఆర్టికల్లో రిఫండ్స్ ఆఫ్ రెవెన్యూని ఎలా క్లాసిఫై చేశారో చూద్దాం. రిఫండ్స్ ఆఫ్ రెవెన్యూ విచ్ ఆర్ మేడ్ ఎక్స్గ్రేషియా, ఆ రిఫండ్ అమౌంట్ ఎక్స్గ్రేషియా అయినప్పుడు, అలాగే హక్కుదారులకు లీగల్గా రెవెన్యూ రిఫండ్ చేయవలసి వచ్చినప్పుడు, ఏదైనా ఒక అప్లికేషన్ రిఫండ్ నిమిత్తం వచ్చినప్పుడు ఆ రిఫండ్ చేయవలసిన రెవెన్యూ క్లాస్ 4లోని పేర్కొన్న నిబంధన కింద వస్తే అప్లికేషన్ని వెంటనే రిజెక్ట్ చేయవచ్చు. ఆర్టికల్ 36A. వివిధ డిపార్ట్మెంట్లకి సంబంధించిన రాబడి వివరాలు, అంటే రెవెన్యూ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ మాన్యువల్లో కానీ డిపార్ట్మెంటల్ కోడ్లో కానీ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 36B. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరం అకౌంటెంట్ జనరల్కి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెమిషన్స్ అన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్లో ప్రతి ఒక్క రెమిషన్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారి యొక్క సబార్డినేట్స్కి వచ్చిన రెమిషన్స్ అన్నిటినీ క్లాసిఫై చేసేలా గైడెన్స్ ఇవ్వాలి. ఆర్టికల్ 37. అకౌంటెంట్ జనరల్ డిపార్ట్మెంటల్ రిసిప్ట్స్ ఆడిటింగ్కి సంబంధించిన నిబంధనలు మరియు నియమాలు అపెండిక్స్ 10లో ఇవ్వబడ్డాయి. దీంతో ఈ చాప్టర్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 4 స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.